వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ప్రాంతాల్లో రాయలసీమ కానీ, దక్షిణాంధ్ర కానీ, మధ్యాంధ్ర కానీ, అలాగే తెలంగాణలోని అనేక జిల్లాల్లో వర్షాలు పడుతుంటే గత 12 రోజులుగా ఉత్తరాంధ్రలో మాత్రం అడపాదడపాగా మాత్రమే, అక్కడక్కడ మాత్రమే, కొన్ని చోట్ల మాత్రమే, కొన్ని రోజులు మాత్రమే వర్షాలు నమోదయ్యాయి. మరి ఉత్తరాంధ్ర పరిస్థితి రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఉత్తరాంధ్రలో వర్షాల జోరు పెరుగుతుందా లేదా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం. ముఖ్యంగా మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో గత 12 రోజులుగా అన్ని ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా భారీగా కురుస్తున్నప్పటికీ ఉత్తరాంధ్రలో కొంచెం తక్కువ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రలో మరొక 2 రోజులు తర్వాత అంటే 16వ తారీఖు నుండి 22వ తారీఖు మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలను అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా 16 నుండి 19 వరకు మోస్తరు వర్షాలు ఉత్తరాంధ్రలో చూసే అవకాశం ఉంది. 19వ తారీఖు నుండి 23వ తారీఖు మధ్యలో భారీ వర్షాలను అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో చూసే అవకాశం ఉంది. అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఈ జిల్లాల్లో గత 12 రోజులుగా అక్కడక్కడ మాత్రమే వర్షాలు చూస్తున్నాం. కానీ రానున్న రోజుల్లో కొంచెం విస్తారమైన వర్షాలు 19 వరకు అంటే 16 నుండి 19 వరకు మోస్తరు వర్షాలు అక్కడక్కడ చూసే అవకాశం ఉంది. కానీ 19 నుంచి 23 మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది. భారీ ఉరుములు, అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వర్షాలు అయితే ఉత్తరాంధ్రలో రానున్న రోజుల్లో మనం చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. కానీ విస్తారమైన వర్షాలను మాత్రం మనం 19వ తారీఖు నుండి 23 మధ్యలో అయితే ఉత్తరాంధ్రలో చూసే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర రైతులు కానీ, ప్రజలు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు రాయలసీమ, దక్షిణాంధ్ర, మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన వర్షాలన్నీ రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రలో కూడా వర్షాలని మనం చూసే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం సిటీలో కూడా కొన్ని మంచి వర్షాలని చూసే అవకాశం ఉంది. విశాఖపట్నం కానీ, విజయనగరం, శ్రీకాకుళం ఈ సిటీస్లో కూడా కొంచెం ఎక్కువ వర్షాలను అయితే 19 నుంచి 22 మధ్యలో, 23 మధ్యలో భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ రోజు నుంచి 16 మధ్యలో మోస్తరు వర్షాలు అక్కడక్కడ చూసే అవకాశం ఉంది. కాబట్టి విశాఖపట్నం సిటీ ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఓవరాల్గా ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అలాగే ప్రస్తుతానికి రానున్న రోజులతో పాటుగా ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. థ్యాంక్ యూ అండి.